తప్పకుండా మేము ఇమ్మీడియట్ గా విత్ ఇన్ టూ వీక్స్ లోనే ఎవరికి ఇబ్బంది లేకుండా సిస్టమ్ ని ఛానలైజ్ చేసి రేపు ఈ యొక్క సంవత్సరం ఎవరు కూడా ఇబ్బంది పడకుండా కన్సిడర్ ఇట్ అండి. ప్లీజ్ వెయిట్. ఎస్, అండ్ అదే విధంగా గౌరీ సతీష్ గారు కూడా జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి. సతీష్ గారు గుడ్ మార్నింగ్. వస్తానండి మళ్ళీ మీ దగ్గరికి. సో వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి సునీత గారు. సో ఒకటి కాదు, రెండు కాదు, 5 సంవత్సరాలలో 4 సార్లు పేపర్ లీక్ అయింది. అందుకనే ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏని ఏర్పాటు చేసింది. ఒక వ్యవస్థని సెపరేట్ గా పెట్టింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఒక ఏజెన్సీనే పెట్టేసింది. సో దట్ ఇంకా ఇప్పటి నుంచి అదే రెస్పాన్సిబుల్. ఒక ఏజెన్సీని పెట్టిన సిచ్యువేషన్ సొల్యూషన్ అయితే జీరో, మళ్ళీ అదే ఉంది. ఏజెన్సీ ఉన్నా ఎన్టీఏ వచ్చినా కూడా పెద్దగా మార్పేం లేదు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఈ విషయంలో ఫెయిల్ అయిందా? సునీత గారు, ముందుగా మీకు జీ తెలుగు ప్రేక్షకులకి, ప్యానెల్లో వారందరికీ కూడా అనలిస్టులకి నమస్కారం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వమా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలా లేకపోతే ఎన్టీఏనా అనేది అది చూడాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఎన్టీఏ బాధ్యత తీసుకుంటూ ఎన్టీఏనే టోటల్ గా అన్ని రాష్ట్రాలు కండక్ట్ చేసుకుంటూ నీటి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది జరగకుండా ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కాదు ఎన్టీఏకి ఇచ్చాం. సో ఆ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఇస్తే మరి ఇలాంటి జరగడం అనేది నీట్ పేపర్ లీకు 23 లక్షల మంది విద్యార్థుల మీద కొంత ఇంపాక్ట్ పడడం, ప్రభావం పడడం, మెంటల్ స్ట్రెస్ డెఫినెట్ గా అంత బాధాకరం చెప్పాలంటే. దాంతో పాటుగా ఇది ఒకటి కాదు, ఇక్కడ కేరళలో మొదలై రాజస్థాన్ నుంచి అక్కడ నుంచి మిగతా రాష్ట్రాలు కూడా స్ప్రెడ్ అయింది. అదంతా కూడా ఉందని చెప్పేసి అది తెలుసుకున్న తర్వాత, ఎవిడెన్స్ వచ్చిన తర్వాత, నిర్ధారణకు వచ్చిన తర్వాత నీట్ క్యాన్సిల్ చేశారు. సో అదంతా ఎందుకంటే ఇక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు బ్రైట్ స్టూడెంట్స్ కంటే, బ్రైట్స్ మెడికల్ ఆస్పిరెంట్స్ కంటే కూడా వాళ్ళకి వచ్చే మార్కుల కంటే కూడా రేపొద్దున లీక్ అయిన తర్వాత కొనుక్కున్నోళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఆలోచన అందుకే వచ్చింది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం వచ్చింది. డెఫినెట్ గా ఇది ఎవ్వరు కూడా సమర్థించకూడదు. ఎందుకంటే విద్యార్థుల జీవితాలతో ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి కాబట్టి. అంటే 5 ఇయర్స్ నుంచి 4 టైమ్స్ పేపర్ లీక్ అయ్యిందంటే ఇంకా ఎన్ని రోజులు చూస్తారు? ఎన్ని రోజులు దీనికి టైం పడుతుంది చెప్పండి. కొంత ఎక్కడో లూప్ హోల్స్ కనపడతా ఉన్నాయి. నేనేమంటా అంటే డెఫినెట్ గా ఎవరిని కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటి, ఎన్టీఏ బాధ్యత తీసుకుంది. ఇప్పుడు మాదే దగ్గర లోపం ఉంది, డెఫినెట్ గా మేము బాధ్యత తీసుకుంటాం. రెండవది, ఎక్కడైతే ఆ కోచింగ్ సెంటర్స్ కానీ లేకపోతే ఆఫీసర్స్ స్పెషల్ గా ప్రింటింగ్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి ఏవైతే సెంటర్స్ కి వెళ్తా ఉన్నాయో ఆ మధ్యలో ఎవరు ఏంటి అనేది ఎవరు చేస్తున్నారు ఇట్లాంటి అని వాళ్ళందరి మీద కూడా కఠినంగా శిక్షలు పడాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు కంటిన్యూస్ గా ఇది ఒకటే కాదు, నీట్ ఒకటే కాదు, మనం ఎప్పటి నుంచో చూస్తా ఉన్నాం. ఇప్పుడే 2004 నుంచి దానికంటే ముందు నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. 2004 నుంచి 2014 దగ్గర 6 సార్లు అయింది. 6 సార్లు పేపర్ లీక్స్ అయినట్ట, రకరకాల పేపర్ లీక్స్. అవన్నీ నేను పోదలుచుకోలేదు, కావాలంటే చెప్తాను. కానీ నేను ఎందుకు అంటున్నానంటే ఇలాంటివన్నీ కూడా కఠిన శిక్షలు వస్తేనే, చట్టాలలో మార్పులు తీసుకొచ్చినప్పుడు డెఫినెట్ గా రేపొద్దున ఇలాంటి చేస్తే రేపొద్దున జీవిత ఖైదో లేకపోతే ఇంకొక ఇంప్రిజాన్మెంట్ ఏదో జరిగితే ఉంటే డెఫినెట్ గా భయపడతారు వాళ్ళు. రెండవది ఏంటంటే చట్టాల మార్పులతో పాటు ఈ టెస్ట్ ఏదైతే ఉందో నీట్ టెస్ట్, మిగతా ఎంట్రన్స్ టెస్ట్లు అన్ని కూడా ఆల్మోస్ట్ కంప్యూటర్ బేస్డ్ కి వచ్చాయి. దీన్ని కూడా కంప్యూటర్ బేస్డ్ తీసుకొస్తే ఇలాంటి అవకతవకలు కానీ, అక్రమాలు కానీ, లేకపోతే పేపర్ లీక్స్ కానీ డెఫినెట్ గా వాటిని కంట్రోల్ చేసే అవకాశాలు ఉంటాయి. సో అది నేను అనుకుంటా అవి డెఫినెట్ గా తీసుకుంటారు. మేము కూడా అపీల్ చేస్తాం ఇట్లాంటి. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, మస్తాన్ రావు గారికి ఏదో సబ్మిషన్ ఉందంట. ఏంటి మస్తాన్ రావు గారు ఏం అడుగుతారు? వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఆపరేషన్ సింధూరు లేదంటే ఇరాన్ యుద్ధంలో మనం చమురు పెట్రోల్ ధరలు అదుపు ఇవన్నీ కూడా క్రెడిట్ తీసుకుంటుంది కదా ఎన్డీఏ ప్రభుత్వం. మరి ఈ వైఫల్యాల మీద మీరే చెప్పారు కదా 6 లీకులు జరిగాయని. దీని మీద మీరు బాధ్యత ఎందుకు తీసుకోరు? మరి అట్లాంటి వాటి ముందు క్రెడిట్ తీసుకుంటున్నప్పుడు ఇట్లాంటి వాటి ముందు కూడా కుటుంబాలు వాళ్ళ పిల్లలు ఆ కన్నీరు ముందుంటారండి. ఎవరు నా క్వశ్చన్ అవ్వలేదండి, మీరు మధ్యలో రియాక్ట్ అయ్యారు. నేను అనేది ఏంటంటే ఇన్ని లక్షల కుటుంబాలు, ఇన్ని విద్యార్థులు, నేనన్నది వేరే ఆరోపించట్లేదు, మీరే అన్నారు గత 2015 నుంచి 6 సార్లు అయిందన్నారు. ఎక్కడ బాధ్యత తీసుకున్నారు? ఎక్కడ జరిగింది? 2004 నుంచి 14 వరకు అని చెప్పిన
2004 నుంచి 14 వరకు అని చెప్పింది ఎవరు? సరే, సార్, 14 నుంచి నీటి గురించే మనం 26 మాట్లాడితే వరకు. ఏ గవర్నమెంట్? సార్ నీటి గురించే మాట్లాడితే 2014 నుంచి చెబుతున్నా నేను. ఒక నిమిషం మస్తాన్ రావు గారు, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక చిన్న పాయింట్. సరే, మీరు అన్నట్లు ఆ టైంలో ఏ గవర్నమెంట్ ఉందా ఇదే అని కాదు. సో మీరు వచ్చిన తర్వాత టెక్నాలజీ చాలా ఎన్హాన్స్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, GPS, ఈవెన్ 5G నెట్వర్క్ ని బ్లాక్ చేయడం కానీ ఇంత టెక్నాలజీ ఇంత ఉన్నా కూడా మనం ఫెయిల్ అవుతున్నాం కదా. నేను అదే చెప్తున్నాను. నేను కూడా సపోర్ట్ చేయట్లేదు కదా ఎక్కడ కూడా. ఇప్పుడు మస్తాన్ రావు గారు అంటున్నారు, ఎస్ డెఫినెట్ గా అన్ని విషయాల్లో తీసుకుంటది, సీరియస్ తీసుకుంటది. ఈసారి వచ్చింది కాబట్టి డెఫినెట్ గా అప్పీల్ కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే క్యాన్సిల్ అయింది ఇది, అంటే రాష్ట్రాల్లో స్ప్రెడ్ అయింది. రాష్ట్రాలు కూడా బాధ్యత తీసుకోవాలి. చెప్పాలంటే రాష్ట్రాలు ఎవరైతే కండక్ట్ చేశారు ఎగ్జామ్స్, ఈవెన్ తెలంగాణ మిగతా రాష్ట్రాలు కూడా తీసుకోవాల్సిన. నేనేమంటున్నా, సపోర్ట్ చేయట్లేదు. ఇట్లాంటివి మాత్రం జరగకూడదు, చట్టాలు మార్చాలి. దాంతో పాటుగా ఏదైతే కంప్యూటర్ బేస్డ్, ఏది మాన్యువల్ బేస్డ్ నుంచి కంప్యూటర్ బేస్డ్ కి మనం షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. అది ఎన్టీఏ కూడా మాత్రం ఇది కేంద్ర ప్రభుత్వం కాదు, అంటే ఈ ఎన్టీఏ ఏదైతే ఉందో కండక్ట్ చేస్తా ఉందో వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. ఒక నిమిషం అండి. సయ్యద్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత గారు. సార్, సొల్యూషన్ ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? ఈ ఎగ్జామ్ రద్దు చేస్తే సొల్యూషనా? సో దీని వెనుక పెద్ద మాఫియానే ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం ఇండియా వైడ్ గా ఒక విద్యా వ్యవస్థ పైన ఎన్నో క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఇప్పుడు పిల్లలు అక్కడ, ఈవెన్ విద్యార్థి సంఘాల నేతలు కూడా ఈ రోజు అందరు కూడా రోడ్డుపైకి వచ్చేసి సింపుల్ గా డాక్టర్ డిగ్రీ ఫర్ సేల్ అని ప్లాకార్డులు పట్టుకొని ఉన్నారు. దీని వల్ల డాక్టర్ విద్యా వ్యవస్థ పైన ఎన్నో క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఏంటి ఒక ఎగ్జామ్ రద్దు చేస్తే దీనికి సొల్యూషనా? ముందుగా ప్యానల్ లో ఉన్న పెద్దలకి, జీ ప్రేక్షకులకి నా నమస్కారాలు. మేడం, మీరు చెప్పినట్టుగా అలాగే పెద్దలు చాలా మంది మాట్లాడారు. వ్యవస్థ ఎలా తయారైందంటే, పేరెంట్ కూడా నా స్టూడెంట్ కి ర్యాంక్ ఫస్ట్ రావాలి, నేనే ఇండియాలో #1 ర్యాంక్ నా కొడుకు రావాలనే తాపత్రం పెరిగిపోయింది. అలాగే కోచింగ్ సెంటర్ల వ్యవస్థ కూడా ఎలా దిగజారిపోయిందంటే, డబ్బులు ఇచ్చి మనం ర్యాంక్ తెచ్చుకునే స్టేజ్కి వచ్చాం అన్నమాట. అంటే పేరెంట్ స్టూడెంట్ మెంటాలిటీ ఎలాగైనా సరే ఇండియాలో ఇది నీట్ అనేది నేషనల్ గా జరుగుతుంది కాబట్టి ర్యాంక్ కూడా నాకు నేషనల్ లెవెల్ రావాలి, మా అబ్బాయికి మంచి ర్యాంక్ రావాలి, కోచింగ్ సెంటర్ కూడా మాకే మంచి ర్యాంక్ రావాలని తాపత్రంతో ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు వెంకటరెడ్డి గారు కోచింగ్ సెంటర్లకు పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి? తీసి పడేయచ్చు కదా, వాటిని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ని డెవలప్ చేయొచ్చు కదా. ఆ కోచింగ్ అంత హై ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని కోచింగ్ సెంటర్లు ఉంచే బదులు ఎంతో కొంత వాళ్ళకి జీతాలు పెంచేసి వాళ్ళని కాలేజీలలో పెట్టొచ్చు కదా. ఈ పరిస్థితి ఎందుకు మనకి? కాలేజ్ వాళ్ళు నీటికి ట్రైనింగ్ ఇస్తున్నాం అని చెప్పి మళ్ళీ సపరేట్ కోచింగ్ వాళ్ళే ఇస్తున్నారు. కొన్ని ప్రైవేట్ సంస్థలు వాటిని క్యాష్ చేసుకుంటున్నాయి. నిజంగా చెప్పాలంటే వ్యవస్థలో మార్పు జరగాలి. మీరు చెప్పినట్టుగా ఇది ఒప్పుకోవాల్సింది మేము కూడా. ఎందుకంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాని సొల్యూషన్ కూడా దొరుకుతుంది. ప్రాబ్లం వచ్చింది, సొల్యూషన్ వెతుకుతారు. వెంకటరెడ్డి గారు చెప్పినట్టు, మస్తాన్ గారు చెప్పినట్టు, ఇంకా మన మల్లేశ్వర గారు చెప్పినట్టు దీన్ని మనం ఎంసెట్ లాగే ఆన్లైన్ ఎగ్జామ్ పెడితే గనక 99% ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే నీట్ అనే ఎగ్జామ్ అనేది నేషనల్ గా జరుగుతున్నప్పుడు ఎక్కడో చాట ఎవరో ఒకళ్ళు ఏదో రకంగా లీకేజ్ ఉంటుంది. ఎందుకంటే 5 minutes ముందు పేపర్ ఓపెన్ చేస్తారు. ఆ 5 minutes కూడా ఇన్విజిలేటర్ అవకాశం ఉంది కాబట్టి ఇన్విజిలేటర్ కనుక వాట్సాప్ ద్వారా కానీ ఇంకో విధంగా కానీ పేపర్ బయటికి పంపిస్తే వాళ్ళకి నచ్చిన సెంటర్ లో లేట్ గా వెళ్ళిన వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది. అక్కడ పేపర్ లీకేజ్ జరుగుతుంది. మాక్సిమం ఆ 5 minutes లో జరుగుతుంది. లేదంటే వాళ్ళకి హై లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తే గానీ పేపర్ లీకేజ్ జరగదు. ఎక్కువగా మాక్సిమం ఈ పేపర్ లీకేజ్ అనేది ఇన్విజిలేటర్ వల్లగే జరుగుతుంది. ఈ సెంటర్ లో మాత్రమే జరుగుతుంది. హై లెవెల్లో దీన్ని మ్యానిపులేట్ చేయొచ్చు. ఆ 5 minutes ఏదైతే టైం ఉందో ఆ పేపర్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ వాట్సాప్ విధానం ద్వారా కానీ లేదంటే అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ ద్వారా కానీ పేపర్ పెట్టుకొస్తుంది. అది అలా ఇప్పుడు ఈ రోజులో టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి పేపర్ అనేది విత్ ఇన్ సెకండ్స్ లో జరిగిపోతుంది. సో ఇది తప్పు జరిగినప్పుడు మనం ఒప్పుకోవాల్సి వస్తుంది. దీన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుందనే సొల్యూషన్ కూడా మనం వెతకాలి. ఇది ఒక భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే పద్ధతి ఇది. ఎందుకంటే ఒక MBBS డాక్టర్ పద్ధతిగా చదువుకొని అతను ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన తర్వాత పబ్లిక్ కి సేవ చేసే విధానం వేరుగా ఉంటుంది, ఇలా పాస్ అయ్యి చేసే విధానం వేరుగా ఉంటుంది. అందుకనే గట్టిగా ఆర్థిక వ్యవస్థలు రావాలి అంటే సిస్టమ్ కూడా బారాలి.
తప్పు చేస్తే జీవితంలో నీట్ ఎగ్జామ్ రాయకూడదు, ఇన్విజిలేషన్ చేయకూడదు, కోచింగ్ సెంటర్ కి పరిమితి ఇవ్వకూడదు. ఆ రకంగా చట్టాలు చేస్తే గానీ భయం వస్తుంది. ఒకటి సిస్టమ్ మారాలి, మీరు అన్నట్లు సిస్టమ్ కూడా మారాలి డెఫినెట్లీగా. ఈవెన్ సమాజంలో కూడా చాలా మార్పులు జరగాలి. ఎందుకంటే పేపర్ లీక్ అయిందనే కాదు, కొన్న వాళ్ళది కూడా తప్పే. ఈవెన్ పేరెంట్స్ తీసుకున్న ఈ విషయం కూడా నేను చెప్పాను, ఎందుకంటే మిమ్మల్ని అడగడం కానీ నేను కూడా దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. ఈవెన్ పేరెంట్స్ అంటే లక్షలు ఇచ్చి మరి ఒక పేపర్ ని కొనుక్కుంటున్నారంటే ఆ వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది సమాజంలో. ప్రజలు కూడా ఏ రకంగా ఆలోచిస్తున్నారు. డబ్బున్న వాడికి మెరిట్ ఇట్లా చిటికెలో వచ్చేస్తుంది. ఇట్స్ నాట్ కరెక్ట్. బట్ ఇంకొకటి, సరే మీరు గవర్నమెంట్ నుంచి ఇన్ని రిపీటెడ్ గా లీక్స్ జరుగుతున్నాయి అన్నప్పుడు ఎన్టీఏని పెట్టారు, ఓకే మంచి విషయమే, అందరు ఎంతో కొంత కాస్త నమ్మకం ఉందని అను. బట్ ఎన్టీఏ పైన రిపీటెడ్ గా అలిగేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఏ క్యాపబులా అన్న క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ లీక్స్ కి ఎన్టీఏ క్యాపబుల్ ఏనా? అసలు ఇంత జరుగుతుంటే మరి కేంద్రం దాన్ని